సంస్థల వాళ్ళు యజమానులు రోజువారీగా నెల పోయి బాడిగలు తెచ్చుకొని వేరే వేరే వ్యాపారాలలో పెట్టేటువంటి వాళ్ళు కూడా నగరపాలక సంస్థకు చెల్లించాల్సినటువంటి పన్ను బకాయిలు చెల్లించకుండా లక్షలలో పేరుకుపోతూ ఉన్నాయి. పులివెందుల్లో గోవిందరాజ టెక్స్టైల్స్ వాళ్ళు దాదాపు 69 లక్షలు బకాయిలు ఉంది. జేఎన్టీయు కాలేజీ ఒకటేమో 35 లక్షలు, ఒకటేమో 18 లక్షలు బకాయిలు ఉంది. ఆర్టీసీ కాంప్లెక్స్ దాదాపు 12 లక్షల బకాయిలు ఉంది. ఇంకొకటి జమ్మలమడుగులో హాస్పిటల్ 28 లక్షల బకాయిలు ఉంది. ఎంఆర్ఓ ఆఫీసు 10 లక్షల బకాయిలు ఉంది. ప్రొద్దుటూరులో ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ ఆర్ఎండ్బి ఆఫీసు 11 లక్షల బకాయిలు ఉంది. పోలీస్ క్వార్టర్స్ 13 లక్షలు, తాలూకా పోలీస్ స్టేషన్ 11 లక్షలు, టూ టౌన్ 85 లక్షలు, పోస్ట్ ఆఫీసు 85 లక్షలు, మైదుకూరు రోడ్లో ఉన్నటువంటి ఒక వి లక్ష్మీదేవి అనేటువంటి ఆమె పేరుతో 75 లక్షలు, ఎరకలయ్య ఆశ్రమంలో 41 లక్షలు, అన్నమ్మ ఆస్తులు సంబంధించిన అన్నమ్మ పేరుతో ఉన్నటువంటిది 18 లక్షలు ఈ చొప్పున. బద్వేల్లో కూడా ఆర్ఎండ్బి క్వార్టర్స్ కావచ్చు, ఆర్ఎండ్బి బిల్డింగ్లు కావచ్చు, పోలీస్ స్టేషన్లు కావచ్చు, తహసీల్దార్ కార్యాలయాలు కావచ్చు, అట్లే మైదుకూరు, ఎర్రగుంట్ల, కమలాపురం ఇవన్నీ చోట్ల కూడా డిపార్ట్మెంట్స్ ఇవన్నీ కూడా మొత్తం కడప జిల్లా వ్యాప్తంగా 100 కోట్ల రూపాయలు నగరపాలక సంస్థకు మున్సిపాలిటీలకు చెల్లించాల్సినటువంటి పన్నులు చెల్లించకుండా వీళ్ళు 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరం కాదు, 10 సంవత్సరాల కాలం పాటు చెల్లించకుండా మొండి బకాయిల జాబితాలో చేరితే వీళ్ళ జోలికి నగరపాలక సంస్థ అధికార యంత్రాంగము, మున్సిపాలిటీ అధికార యంత్రాంగము, పాలక వర్గము, పాలించే పాలక వర్గాలు వీళ్ళెవరు కూడా వీళ్ళ జోలికి పోవడంలే. గోవిందరాజు టెక్స్టైల్స్ ఏమైంది? కడపలో ఉన్నటువంటి ఎస్విడిసి కాలేజీ వాళ్ళకేమైంది? వాళ్ళేమో ఫీజు కట్టకపోతే లోపలికి రానియరు. కోట్ల రూపాయల టర్నోవర్ కలిగినటువంటి గోవిందరాజు టెక్స్టైల్స్కి ఏమైంది కట్టడానికి? మౌలానా ఎడ్యుకేషన్ సొసైటీకి ఏమైంది? ఇవన్నీ కూడా మదీనా ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించి మూతబడినా కూడా ఎవరో చేతులు మారుతూ ఉన్నాయి. వ్యాపారాలు కోట్ల రూపాయలు టర్నోవరు చేతులు మారుతూ ఉన్నాయి. కానీ వాటికి సంబంధించినటువంటి పన్నులు మాత్రం వసూలు చేయడంలో అధికారులకు ఏమైంది? సిబ్బందికేమో నగరపాలక సంస్థ నుంచి మున్సిపాలిటీల వరకు సిబ్బంది జీతభత్యాల కింద కోట్ల రూపాయలు ప్రతి నెల పొందుతున్నటువంటి సిబ్బంది వీళ్ళు ఏం చేస్తూ ఉన్నట్టు? రెవెన్యూ విభాగం ఏం చేస్తూ ఉన్నట్లు? వీళ్ళు ఏమైనా కోడిగుడ్డు మీద ఈకలు బీకుతా ఉన్నారా? లేకపోతే వీళ్ళ నుంచి నెల మామూలు ఏమైనా వసూలు చేస్తున్నారా?